యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే, మరి శ్రీలంక దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనం. ప్రియమైన ప్రజలారా, ఈ వీడియో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తున్నాను. దేవుడు ఆల్రెడీ ఈ నెంబరు మరి శ్రీలంక దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనం. అంటే ఇది నేను ఒక విషయం మీకు కొన్ని విషయాలు నేను తెలియపరుస్తున్నాను. ఈ తెలియపరిచిన తర్వాత దేవుడు ఏమని బయలుపరిచాడో ఆ విషయం కూడా మీకు నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ప్రియమైన ప్రజలారా, మరి గునియా దేశానికి మరి తీర్పు సందేశం దేవుడు మరి 13 నెంబర్లో శ్రీలంక ఉందండి. 13 నెంబర్లో మరి శ్రీలంక మరి దేశము అంటే శ్రీలంక దేశానికి 13 నెంబర్లో దేవుడు తీర్పు సందేశం పంపించమని మరి బయలుపరిచాడు. అంటే నేను తీర్పు సందేశము పంపించడానికి నేను చాలా లేట్ చేశా, ప్రాసెస్ చాలా లేట్ చేశాను. ఎందుకంటే మరి గునియా దేశానికి తీర్పు సందేశం పంపించినప్పుడు మరి తీర్పు సందేశం పంపించిన తర్వాత నేను కొద్దిగా ప్రాసెస్ లేట్ చేశా. అంటే గునియా దేశానికి తీర్పు సందేశం పంపించిన తర్వాత 5 రోజులు లేట్ అయిందండి. అంటే చిన్న చిన్న పనుల మీద. ఎందుకంటే నాకు దేవుడు ఏమని బయలుపరిచాడంటే, తీర్పు సందేశము గునియా దేశానికి పంపించిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత నేను నెక్స్ట్ నైజీరియా దేశానికి నేను పంపించవలసింది. కానీ నేనేం చేశానంటే, గునియా దేశానికి తీర్పు సందేశం పంపించిన తర్వాత 5 రోజులు నేను లేట్ చేశాను. ఈ 5 రోజులు లేట్ చేసి మరి 5 రోజులు లేట్ చేసిన తర్వాత మరి 6వ రోజున గునియా దేశం నుండి 6వ రోజున నైజీరియా దేశానికి తీర్పు సందేశం పంపించా. ఈ తీర్పు సందేశం పంపించిన తర్వాత అప్పుడే దేవుడు ఏం చేశాడంటే, ఒక 3 రోజుల కిందట, అంటే 3 రోజుల తర్వాత దేవుడు గునియా దేశానికి నేను తీర్పు సందేశం పంపించిన తర్వాత 3 రోజుల తర్వాత దేవుడు ఏం చేశాడు, 3 రోజుల కిందట దేవుడు ఏం చేశాడంటే మరి శ్రీలంకకి తుఫాను పంపించేశాడు. చూడండి ప్రియమైన ప్రజలారా, అంటే దేవుడు కరెక్ట్ టైమింగ్స్ ఇచ్చాడు నాకు. ఆయన ప్రవక్తగా కరెక్ట్ టైమింగ్స్ నేను ఫాలో చేసేవాడిని. కానీ ఈ గునియా దేశానికి తీర్పు సందేశం పంపించిన తర్వాత నేను 5 రోజులు లేట్ చేశాను. అంటే 5 డేస్ ఎగో అయిన తర్వాత అప్పుడు నేను నైజీరియా దేశానికి తీర్పు సందేశం పంపించాను. ఈ నైజీరియా దేశానికి తీర్పు సందేశం పంపించిన తర్వాత 1 రోజు కూడా కాలే. నెక్స్ట్ నిన్నటి కాలంలో మరి 4వ తారీఖు అండి, 4వ తారీఖు 12వ నెల 2025 సంవత్సరం. కాబట్టి ఈ నిన్న నైటు నేను యూట్యూబ్ చూస్తే అక్కడ మరి ఇండోనేషియా అండ్ శ్రీలంక భయంకర పరిస్థితులు ఉన్నాయి. తుఫాను, ద్వితీయ తుఫాన్ అనే భయంకరమైన దేవుడు ఒక తుఫాను పంపించాడండి. అంటే ఆ తుఫాను పంపించిన తర్వాత అప్పుడు నేను ఫైల్లో చూస్తే మరి శ్రీలంక 13వ దేశంలో ఉంది. అంటే 12వ దేశం నైజీరియా కదా, నైజీరియా కాదు, నైజర్. 13వ దేశము, 12వ దేశం నైజర్ అయినప్పుడు 13వ దేశము శ్రీలంక. నేనేం చేశానంటే గునియా దేశం దగ్గరే నేను లేట్ చేశాను. ఎందుకంటే లేట్ చేసి మరి గునియా దేశం నుండి 2 డేస్ తర్వాత నైజర్ దేశం పంపించి మరి 2 డేస్ తర్వాత మరి శ్రీలంక దేశం పంపించుంటే కరెక్ట్ తుఫానికి కరెక్ట్గా నేను పంపించిన ప్రవచనానికి శ్రీలంకకి వచ్చిన తుఫానికి కరెక్ట్ సెట్ అయిపోయింది. నేను అక్కడ లేట్ చేసినందున దేవునికి క్షమాపణ వేడుకుంటున్నాను ప్రవక్తగా. మరి శ్రీలంక దేశానికి దేవుడు ఎందుకు తీర్పు సందేశం పంపించే కారణం ఏమిటి? అసలు మరి శ్రీలంక దేశానికి దేవుడు ఎందుకు పంపించాలి? అసలు శ్రీలంక దేశంలో ఏం జరుగుతుంది? అసలు క్రైస్తవులు ఉన్నారా లేరా? అసలు శ్రీలంక దేశంలోన ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఎంత శాతం క్రైస్తవులు ఉన్నారు అని చూసినట్లయితే మరి ఈరోజు 4వ తారీఖున నేను గూగుల్ ఓపెన్ చేసి కొన్ని విషయాలు నేను తెలుసుకున్నానండి. అవి ఏమిటంటే, శ్రీలంక మరి భారతదేశానికి కిందట ఒక మంచి మధురమైన ఒక రూపం కల్పనలాగా ఉంటుందండి శ్రీలంక. ఆ శ్రీలంక గురించి ఈ రోజున మీతో నేను తెలియపరుస్తున్నాను. దేవుడు ఎందుకు మరి శ్రీలంక దేశాన్ని మరి దేవుడు ఎందుకు నాశనం చేస్తున్నాడు ఇప్పుడు అంటే, ఇప్పుడు దగ్గర దాపులా 460 మంది మరి చనిపోయారు.
ఇప్పటికి 460 మంది చనిపోయారు. ఇంకా కూడా శవాలు లెగుతున్నాయి. కానీ ఇంకో కూడా బూడిద కూడా ఇంకో కూడా భయంకర బురద. అంటే పరిస్థితి భయంకర పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఆ పరిస్థితి రావడానికి కారణం ఏమిటి, అది ఈ రోజున ఈ వీడియో ద్వారాగా మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, శ్రీలంక దేశంలో ఏం జరుగుతుందో. 1వ పాయింట్, అనేక దేవాలయాలు అంటే అనేక గుడులు శివుడు రిజైట్గా ఉంటాయట. 1వ పాయింట్ అండి, శివుడు అంటే అనేక దేవాలయాలు రిలేటెడ్గా ఉంటాయట శివుడు రూపంలో. ఓకే, అంటే శివుడు రిలేటెడ్గా ఉంటాయి అనుకుని మరి గూగుల్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ 2వ పాయింట్కి వస్తే, వీళ్ళు ఎక్కువ శాతం బుద్ధుడిని పూజ చేస్తారట. బుద్ధుడిని పూజ చేస్తారు. మూడో విషయంలోకి వస్తే, ఇక్కడ ఎక్కువగా అడవులను ప్రేమిస్తున్నారట అండి. శ్రీలంక దేశస్తులు. 4వ నెంబర్కి వస్తే, ఆ దేశంలో ఎక్కువగా ఏనుగులను కూడా వీళ్ళు ప్రేమిస్తున్నారు. 5వ నెంబర్కి వస్తే, ఇక్కడ కొన్ని పాయింట్లు నేను తీసుకున్నానండి గూగుల్లోన. శ్రీలంక దేశం కోసము మరి గూగుల్లో కొన్ని పాయింట్లు తీసుకున్నాను. ఏమైనా పాయింట్లు, ఎవరెవరు ఎంత శాతం ఉన్నారు అనే గూగుల్లో కొన్ని విషయాలు తెలుసుకున్నాను. చూడండి, 1వ నెంబర్లో 5వ పాయింట్ 1 నెంబర్. 5వ పాయింట్ 1వ నెంబర్లో ఏముంది, 70% అట బౌద్ధ మతాన్ని పూజ చేస్తారట ఈ శ్రీలంక దేశంలో. నాకు తర్వాత 2వ నెంబర్కి వస్తే 12% హిందూయిజాన్ని అంటే హిందూ మతాన్ని పూజ చేస్తారు. అలాగా 12 అంటే 10% వస్తే మరి ఇస్లాం మతాన్ని పూజ చేస్తారట. లాస్ట్ పైన 4% మరి 8% అట క్రిస్టియన్ని పూజ చేస్తారు. క్రిస్టియన్ మతస్థులు ఉంటారట. చూడండి ఎంత దారుణం చూసారా. అందుకే శ్రీలంక దేశాన్ని దేవుడు నాశనం చేయాలని డిసైడ్ అయ్యాడు. చూడండి ప్రియమైన ప్రజలారా, అందుకే శ్రీలంక దేశానికి ద్వితీయ తుఫాను ఎంటర్ అయ్యింది. చూసారా, ఎందుకు ఎంటర్ అయిందంటే, ఈ వీడియో తుఫాను వచ్చే మూమెంట్లో నేను ఎప్పుడైతే ప్రవచనం పంపించే మూమెంట్లో తుఫాను రావాలి యాక్చువల్గా చెప్పాలంటే, కానీ నేను లేట్ చేసినందున దేవుడు ముందుగానే తుఫాను పంపించాడు శ్రీలంకకి. అందుకే నేను వీడియో లేట్గా పెడుతున్నాను. తప్పనిసరిగా ఈ వీడియోలో ఉన్న శ్రీలంక కోసం కొన్ని విషయాలు మీరు తెలుసుకోమని దేవుని ప్రవక్తగా నేను మనవి చేస్తున్నాను. చూడండి, చెప్పాను కదా, 1వ నెంబర్కి వస్తే అనేక శివుడు దేవాలయాలట. అనేక దేవాలయాలు శివుడు రిలేటెడ్గా ఉంటాయట. తర్వాత 2వ నెంబర్కి వస్తే బౌద్ధ మతాన్ని ఎక్కువగా పూజ చేస్తారు. అంటే బౌద్ధ మతం ఎన్నో శాతంలో ఉంది, 70% ఉందండి బౌద్ధ మతం. బౌద్ధ మతం అంటే బుద్ధుడు, ఇది 70% ఉంది. అలాగే చూసుకున్నట్లయితే మరి ఇక్కడ హిందూ మతం అంటే హిందూయిజం అంట 12% ఉందట. మరి 10% ఇస్లాం మతం ఉంది, 8% క్రిస్టియన్ మతం ఉంది. అంటే లాస్ట్ బిట్లో ఈ క్రిస్టియన్ మతం ఉన్నందున యెహోవా దేవునికి ఉగ్రత వచ్చి ఆ శ్రీలంక దేశాన్ని నాశనం చేశాడు. చూడండి ప్రియమైన ప్రజలారా, ఎంత దారుణం చూడండి. అంటే నేను చాలా వీడియోలు చూస్తాను, చాలా దేశాల కోసం తెలుసుకుంటున్నానండి. ఈ దేశాల్లో ఉన్న గొప్ప గమ్మత్తులు ఇలా ఉన్నాయి. ఈ దేశంలో మరి అడవులను ప్రేమిస్తారట, 2 ఏనుగులు ప్రేమిస్తారట, 3వది బౌద్ధ మతాన్ని ప్రేమిస్తున్నారు. తర్వాత హిందూ మతం అంటే హిందూయిజం అంటే హిందూ మతం చాలా తక్కువలో ఉంది, ఇస్లాం మతం కూడా చాలా తక్కువలో ఉంది, అంతకంటే తక్కువ క్రిస్టియన్ మతం. ప్రియమైన ప్రజలు చూసారా ఎంత భయంకర పరిస్థితి. ఈ రోజున శ్రీలంక దేశము ఎంత భయంకర పరిస్థితిలో ఉందో చూస్తున్నారు కదా, వీడియో యూట్యూబ్లో చూస్తున్నారు కదా. మరి ఈ తుఫాను వచ్చి 5 డేస్ అవుతుంది. తుఫాను వచ్చి 4 డేస్ ఎగో అంటే 5 డేస్ అనుకోవాలి. అంటే 4 డేస్ ఎగో అంటే ఈ తుఫాను వచ్చి 4 రోజులు దాటిపోయిందండి. తుఫాను వచ్చి ఇంకా కూడా ఆ దేశంలో ఉన్న చాలామంది బురద దేవులు ఆడుతున్నారు, శవాలు బురదలో దొరుకుతున్నాయి. వైనాడులో ఏం జరిగింది చూసారా, శవాల బురదలో ఎలాగ దేవులు ఆడినారు వైనాడు, సేమ్ డిటో ఇక్కడ కూడా అదే పొజిషన్ అయింది.
అక్కడికి కొండ చెరువులు ఇరగబడ్డాయి, శ్రీలంకలో కూడా కొండ చెరువులు ఇరగబడ్డాయి. చూసారు ప్రియమైన ప్రజలారా, దేవుని ఉగ్రత ఇలా ఉంటుందండి. చాలామంది ప్రజలకు అర్థం కాదు, చాలామంది మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తుంటారు. దేవుని ఉగ్రత ఈ రీతిలో ఉంటుంది. ఇప్పుడైనా అర్థమైంది కదా, మీ ప్రాణాలు ఎప్పుడు పోతాయి మీకే తెలియదు. అర్థమవుతుంది కదా ప్రియమైన ప్రజలారా. అందుకే నేను ఈ రోజున గూగుల్ ఓపెన్ చేసి మరి శ్రీలంక దేశానికి తీర్పు సందేశం దేవుడు పంపించమన్నాడు కాబట్టి పంపించాను. కానీ ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడో పంపించవలసింది. శ్రీలంక దేశానికి తీర్పు సందేశము 4 రోజుల కిందటే చెప్పాను కదా. గునియా దేశానికి పంపించిన తీర్పు సందేశం లేట్ అయిపోయి, గునియా దేశాన్ని పంపించాను, 5 రోజులు లేట్ చేశా. నైజర్ దేశానికి పంపించా, అది 6వ రోజు అయింది. ఇప్పుడు 7వ నెంబర్లో మరి 13వ నెంబర్లో శ్రీలంక ఉంది కాబట్టి మరి 13వ దేశమే శ్రీలంక తీర్పు సందేశం. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని దేవుని ప్రవక్తగా నేను మనవి చేస్తున్నాను. నెక్స్ట్ దేశం కోసం, ఎందుకంటే నేను లేట్ చేసినందున దేవుని ఉగ్రత తొందరగా వచ్చేస్తుంది. కాబట్టి అందుకే నేను లేట్ చేస్తాను, చాలా లేట్ అయిపోయింది. 5 రోజులు లేట్ అయిందంటే అది నాకు చాలా బాధాకరమైన విషయం. కాబట్టి దేవుడు నన్ను క్షమించాలి, యెహోవా దేవుడు. కాబట్టి ఇక నుండి మరి శ్రీలంక నుండి నెక్స్ట్ దేశము ఏ దేశం వస్తుందో తొందరలోనే మీకు తెలియపరుస్తాను. ఓకేనా? మరొక వీడియో తీర్పు సందేశానికి మరొక వీడియోలోన మనం కలుసుకుందాం. అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దేశం కోసం దేవుడు ఎందుకు అంత తొందరగా ఉగ్రత పంపించాడంటే మరి ఎక్కువ శాతం బౌద్ధ మతాన్ని పూజ చేస్తారు, తర్వాత ఏనుగులు ప్రేమిస్తారు, అడవులను ప్రేమిస్తున్నారు. ఇక్కడ చూస్తే 8% క్రిస్టియన్ మతం ఉందండి. అందుకే దేవుని ఉగ్రత భయంకరంగా మన దేశం మీద వచ్చింది. ఓకేనా? అందరికి మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను.